తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పింది. అయినప్పటికీ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం 2-3 రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్రంగా కానుందని పేర్కొంది. అయితే ఆ వాయుగుండం వాయువ్యంగా పనిచేస్తూ ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరాలకు చేరుకోనుందని తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పినట్లయింది. కానీ ఈ ప్రభావంతో ఈ నెల 8 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా పరిసరాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. రాబోయే 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరువుగా వెళ్లే అవకాశం ఉంది. రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ మీదుగా అల్పపీడన కేంద్రం వరకు, అక్కడి నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అలాగే విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్ శివ. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి పెను ప్రమాదం, పెను ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా కూడా ఆ అల్పపీడనం నేపథ్యంలో భారీ వర్షాలు వస్తాయని కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వార్తలు వస్తున్న విషయం. అయితే వాతావరణ శాఖ ఐఎండీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మరలా భారీ వర్షాలు తప్పదు, 6-7 తారీఖుల్లో పూర్తి వర్షపాతం నమోదవుతుంది అని పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధిక వర్షపాతం వల్ల వరద ముప్పు ప్రాంతాలన్నీ ప్రధాన ప్రాంతాలన్నీ వరద ముప్పుకు గురయ్యి అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో మరలా వర్షాలు అనంటే ఇప్పటికే అధికారులు గుండె గుబ్బేలు అన్న పరిస్థితి, ప్రజలు కూడా అన్నమూరాం కేంద్రం అంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెను ప్రమాదంగానే, పెను ముప్పుగాని తప్పిందనుకోసం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మరలా వర్షపాతం అనేపాటికి, మళ్ళా వర్షం అనేపాటికి, మళ్ళా తుఫాన్ అనేపాటికి ఒక్కొక్కళ్ళు భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికైతే వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం తెలుగు రాష్ట్రాలకైతే వాయుగుండం ముప్పు కొంత మేరకు తప్పినట్టు తెలుస్తా ఉంది. అయినప్పటికీ కొన్ని చోట్ల వర్షాలు పడతాయన్న సూచన అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, అధికారులు గానీ కొంత మేరకు ఊపిరి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం 2-3 రోజుల్లో వాయుగుండం మారి తీవ్రతరం కానుందని కూడా పేర్కొంది. అయితే ఆ వాయుగుండం వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరాలకు చేరుకుంటుందని కూడా తెలపడంతో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు కొంత మటుకు తప్పినట్లయింది. కానీ ఈ ప్రభావంతో నెల 8 వరకు కూడా కొంత మేరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఏదైతే పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో గురువారం కొంతమేరకు అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అయితే రాబోయే రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరువుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ మీదుగా అల్పపీడనం కేంద్రం వరకు, అక్కడి నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడా రుతుపవన ద్రోణి విస్తరించే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సెల్లా తెలిపారు. కోస్తా ఆంధ్రాలో పలు చోట్ల భారీ వర్షాలు, అలాగే రాయలసీమలో తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు,
అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మాత్రం వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఆ పూర్తిగా కూడా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మనకు ఆ తుఫాన్ హెచ్చరికలు ఎక్కడా లేదు. భారీ వర్ష సూచన చెప్పడంతో ఆ అధికారులు కొంత మేరకు ఆనందపడే విషయం అని చెప్పుకోవచ్చు. రాబోయే 3 రోజులు సముద్రం అలజడి ఉంటుందని కూడా వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరు కూడా ఆ సముద్రంలో వేటకు వెళ్లరాదని కూడా ఆ హెచ్చరికలు జారీ చేశారు. పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, విశాఖపట్నం, నంద్యాల, గుంటూరు, కాకినాడ తదితర జిల్లాల్లో మాత్రం వర్షాలు కొంత మేరకు కురిసినప్పటికీ రాత్రి 9 గంటల వరకు అత్యధికంగా ఆ విజయనగరం జిల్లా కొత్త వలసలో 94.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఆ గత 24 గంటల నుంచి చూసుకుంటే కొంత మేరకు వర్షపు జల్లులు పడినా గానీ ఎక్కడాగాడ భారీ వర్షం పడలేదు. ముఖ్యంగా ఏదైతే కృష్ణా జిల్లా గానీ, గుంటూరు జిల్లాలో గానీ, అలానే తెలంగాణ వైపు కృష్ణా నది వచ్చే వైపు గానీ, ఆ ఖమ్మం, మహబూబాబాద్ వైపు వర్ష సూచన తక్కువ ఉండడంతో కొంత మేరకు అధికారులు ఆ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వరద ముప్పు ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా నిదానంగా కోలుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా విజయవాడ పట్టణం, సింగనగర్ అటువైపు మొత్తం కూడా జలదిగ్గంలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కి భారీ వర్ష సూచన తప్పడంతో అధికారులు అయితే ఊపిరి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.